హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. చూడండి, నేను ఈరోజు మునగాకు వేపుడు ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. ఇది పాల కన్నా 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను చెప్పే విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. మునగాకు వేపుడు కోసం ఫ్రెండ్స్ నేను మునగాకు తీసుకున్నాను. ఇది 3 కట్టల మునగాకు. నేను ఇది ఒలుచుకొని క్లీన్గా ఒలుచుకొని కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ వేసి 2-3 టైమ్స్ కడుక్కోవాలా. ఇందులో నేను ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇందులో 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి డబ్రా పెట్టాను. డబ్రా బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కానీ ఎక్కువేం పడదు, దీనికి కొంచెం ఈ పోపు కాలడానికి ఆయిల్ అనేది మాకు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఫస్ట్ 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ మునగాకు అనేది మాకు చాలా హెల్తీ. వారానికి ఒకసారైనా ఈ విధంగా మీరు చేసుకొని తింటే మునగాకు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. మీడియం ఫ్లేమ్ మీద ఈ ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలా. ఈ విధంగా దీంట్లో పాల కన్నా 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. కంటి చూపుకి చాలా మంచిది ఫ్రెండ్స్. విటమిన్ ఏ, విటమిన్ బి, క్యారెట్లు, అన్ని పోషకాలు ఒకే దాంట్లో ఏవైనా ఉన్నాయంటే అది మునగాకే ఫ్రెండ్స్. మాకు చీప్ అండ్ బెస్ట్. చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మాకు కొంచెం పోపు కాలితే సరిపోద్ది, మరీ ఏం కాలాల్సిన అవసరం లేదు. ఇది నేను క్లీన్గా కడిగి పక్కన తీసి పెట్టుకున్నాను. ఈ మునగాకు వేసుకుందాం. ఇది కంటి చూపుకు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. స్వయంగా మన మోడీ గారే చెప్పాడు మునగాకు తింటారని. మన మోడీ గారు ఈ మునగాకుని చపాతీల్లో వేసుకొని మునగాకు చపాతీలాగా చేసుకుంటారంట. ఇది పొడి చేసుకొని పెట్టుకుంటే కూడా మేము రోజు మజ్జిగలో 1 స్పూన్ వేసుకొని తింటే మాకు రిచ్ కాల్షియం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వేసుకొని ఈ మునగాకు మొత్తం వేసుకున్నాక ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఆకుల్లో ఎక్కువేం సాల్ట్ పడదు, ఉప్పు అనేది. నేను ఇందాక కట్ చేసి పెట్టుకోనులా పచ్చిమిర్చి చీలికలు, ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. 2 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్ మీద కింద నుంచి పై దాకా ఒకసారి తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలా. దీనికి హిందీలో మురంగా అని అంటారు, మురంగా లీవ్స్ అని. మునక్కాయ, మునగాకు మాకు హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. దీంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుద్ది. నేను మా ఇంట్లో అయితే వారానికి ఒకసారన్నా ఈ విధంగా మునగాకుని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా, చాలా హెల్తీగా తింటారు. ఈ విధంగా చేసి పెట్టండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇది మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలా. మీడియం ఫ్లేమ్ మీద కింద నుంచి ఒకసారి పైనుంచి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా మాకు దీంట్లో ఉన్న పసరు వాసన మొత్తం పోద్ది ఫ్రెండ్స్. మునగాకు పప్పు కూడా చేసుకోవచ్చు.
ఈ మునగాకు పొడి అనేది ఫ్రెండ్స్, ఈ మునగాకు పొడి మేము నీడలో ఆరబెట్టి ఇది మిక్సీ పట్టుకొని మేము స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా మేము మజ్జిగల్లో డైలీ మజ్జిగల్లో 1 స్పూన్ వేసుకొని కలుపుకొని తింటే ఫ్రెండ్స్ మాకు కంటి చూపు కళ్ళద్దాలు అనేది ఇసిరి కొట్టేయవచ్చు, అంత మెరుగ్గా అవుతుంది కంటి చూపు. నాకైతే అసలు ఇంతకు ముందు మునగాకు అనేది ఇష్టం ఉండేది కాదు ఫ్రెండ్స్. నేను మునగాకులో ఉన్న మొత్తం హెల్తీ మొత్తం తెలుసుకున్న తర్వాత అసలైతే నేను వారానికి 2 సార్లన్నా ఈ విధంగా మునగాకు తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేసి, ఇప్పుడు నాకు ఫేవరెట్ ఆకుల్లో ఏవైనా ఆకు ఉందంటే ఈ మునగాకే ఫ్రెండ్స్. నేను ఈ విధంగా చేస్తే నేను చాలా ఇష్టంగా తింటాను. చేసే తీరుని బట్టి ఉంటుంది. మాకు కాకరకాయలు కూడా ఏ విధంగా చేసేది ఇంపార్టెంట్, ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా చేస్తే మునగాకు మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. చూడండి, ఇంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోవస్తుంది. నేను ఇందులో ఎక్స్ట్రా ఏం వాటర్ యాడ్ చేయలేదు, ఇందులో ఉన్న వాటరే మాకు సరిపోద్ది. ఒక్కొక్క ఆకైతే కొంచెం ఒగరుగా ఉంటుంది. ఆ విధంగా ఒగరుగా ఉన్నప్పుడు మీరు 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి ఈ ఆకులోనే. నాకు ఇది తీసుకున్న ఆకు కొంచెం స్వీట్గానే ఉంది, అందుకని నేను ఎక్స్ట్రా ఏం యాడ్ చేయటం లేదు. ఒకవేళ మీకు వగర్ అనిపిస్తేనే మీరు 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ వగర్దనం పోయి మాకు స్వీట్నెస్ వస్తుంది ఆకు అనేది. ఈ స్టేజ్లోనే యాడ్ చేసేయండి ఫ్రెండ్స్, షుగర్ యాడ్ చేసుకునే పార్ట్ అయితే. ఈ విధంగా మధ్యలో మీరు చూసుకుంటూ ఉండండి. మాకు వాటర్ డ్రై అయిపోతే మళ్ళీ అడుగంటి మాడు వాసన వచ్చేస్తుంది. సరే చూసుకుంటా కలుపుకుంటా ఉండండి. ఇది ఉప్పు ఏ విధంగా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. చూడండి, మాకు వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇది రైస్లో అలాగే డైరెక్ట్గా కలుపుకొని తినేయవచ్చు ఫ్రెండ్స్. నేను వేసిన పొడి వేస్తే చూడండి, వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను మసాలా కారం పొడి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇది నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఏ విధంగా చేయాలనేది చూడండి మీరు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మసాలా కారం యాడ్ చేసుకుంటే వేపుళ్ళలో తాలింపులో ఏదైనా దీంట్లో 2 స్పూన్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా దీంట్లో కొబ్బరి పుట్నాలు వేసి చేశాను. చూడండి, ఈ విధంగా 2 స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల మాకు మొత్తం కలిసిపోద్ది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. మన మునగాకు వేపుడు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తాలింపు అని కూడా అంటారు. ఇది డైరెక్ట్గా రైస్లో అలాగే తినేయవచ్చు, చపాతీల్లో కానీ తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఏం లేకున్నా కానీ ఒక బౌల్లో వేసుకొని తింటే మీకు చాలా హెల్త్కి మంచిది. దీంట్లో 10 రెట్లు పాల కన్నా కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ.